స్వేచ్ఛగా నడుస్తూ ఉంటే ఎవడు ఒక సామాన్యుడు నిజంగా ఒక నిరుపేద ఇండ్ల కూడా ఒక రాజకీయం ఉన్నది. ఇండ్ల అధికార పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ టిప్పర్లే నడుస్తాయి. మళ్ళీ అధికార పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ టిప్పర్లే నడుస్తాయి. పాపం పేదోడు బతుకు తెరువు కోసం ఎవడన్నా టిప్పర్ కొనుక్కుంటే వాడిని కథం ఉట్టి కడతారు. ఇది జరుగుతూ ఉన్నది. న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. మీరు నిజంగా సంపాదించు అదంటలేము, కానీ అందరికీ సమానంగా పంచాలి కదా. అధికార పార్టీ ఏంది, ప్రతిపక్ష పార్టీ ఏంది, పేదోడైంది, ఉన్నోడైంది, లేనోడైంది. మరి ఇదేంది? ఇది ఎక్కడన్నా ఉన్నది ఇట్లా? మరి ఇంట్లో కూడా ఈ వ్యవస్థలో కూడా ఏంది ఇంత అన్యాయం? మరి ఇంట్లో కూడా అన్యాయం జరుగుతుంది కదా పేదోడికి. మరి ఒక పేదోడిని నిజంగా ఇంటి ముంగడ సపోజ్కు మీరు అమ్ముతా ఉన్నారు ఇక్కడ మట్టి, వాళ్ళ జేసీబీ తీసుకుపోయి అక్కడ నిజంగానే కాలువ కట్టి తవ్వుతాడు, మీరు ఊరుకుంటారా? బండి ఇంటికి రాకముందే సీజ్ అవుతుంది. అది జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద టిప్పర్లు పెడితేనే బండ్లు సీజ్ కావు, కానీ ఒక జేసీబీ పెట్టి 2 ట్రాక్టర్లు పెట్టి కొడితే మాత్రం వెంబడే సీజ్ అవుతాయి. అది జరుగుతూ ఉంది మిత్రులారా. చుప్పదండి నియోజకవర్గానికి సంబంధించి